హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమని అంటే, సో అక్క మా బిడ్డ అస్తమానం ఒళ్ళు విరుచుకుంటుంది, సో అట్లా చేస్తే ఏమైనా ప్రమాదం ఉంటుందా అక్క చెప్పరా అని అడిగారు. సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే, సో పుట్టిన నుంచి ఒక 4 నెలలలోపు బేబీస్ అప్పుడప్పుడు ఒళ్ళు విరుస్తూ ఉంటారన్నమాట. సో అట్లా ఒళ్ళు విరవడం వల్ల పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు. సో నార్మల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బేబీస్ అలా ఒళ్ళు విరుస్తూ ఉంటారు. అలాగే కొంచెం మజ్జుగా ఉన్నా కూడా బేబీస్ అలా ఒళ్ళు విరుస్తూ ఉంటారు. సో న్యూబర్న్ బేబీస్ అలా చేస్తూ ఉంటారు. దీని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే కొందరు నార్మల్గా పల్లెల్లో బేబీస్ అలా ఒళ్ళు విరవడం వల్ల నార్మల్గా పిల్లలకి అటకాలను పోస్తూ ఉంటారన్నమాట. 6 months లోపు బేబీస్కి అవి ఏంటంటే అటకాలు అవి మసాలాలతో తయారు చేసినవి అన్నమాట. సో చిన్న మోతాదులో పోస్తూ ఉంటారు, కానీ 6 months లోపు బేబీస్కి అట్లా పొయ్యకూడదు నిజానికైతే. సో అది అంత మంచిది కాదు. కానీ మన పల్లెల్లో అలా ఒళ్ళు విరిచి బేబీ కొంచెం బరువుగా అనిపిస్తుంది, లేకపోతే చేతులను ఇట్లా పిడికిలు పట్టేస్తుంది అన్నప్పుడు అలా చేస్తూ ఉంటారు. కానీ సో మీరైతే పోయించకండి. 6 months లోపు బేబీస్కి తల్లిపాలు తప్ప ఏమీ ఇవ్వకూడదు. అలా ఒళ్ళు విరవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఏం లేదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.